నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీలో కల్తీ మద్యం పట్టుబడ్డం, దాంట్లో వైసీపీ అలాగే టీడీపీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం ఇదంతా రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో A1గా ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఆయన ఎంక్వైరీ కూడా జరిగిన నేపథ్యంలో మరి సౌత్ ఆఫ్రికా పోలీసులు వెళుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారి సోదరులైనటువంటి అనిల్ రెడ్డిని, సునీల్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇక జనార్దన్ రావు నోరు విప్పాడని, మరి దీంట్లో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వీళ్ళే కాబట్టి అందుకే వెళ్తున్నారని చెప్పి చర్చించుకుంటున్నారు. సో అసలు ఈ వార్తల్లో నిజమెంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. ఈరోజు పోలీసులు సౌత్ ఆఫ్రికా వెళ్ళబోతున్నట్టు తెలుస్తోందండి. అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వీళ్ళు ఆఫ్రికాలో ఒక ఫార్ములా ప్రకారం కల్తీ మద్యం తయారు చేశారని, అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిస్తూ వీళ్ళ ద్వారా చేయిస్తున్నారు అని చెప్పి కొన్ని ఆధారాలు అయితే దొరకటం మనం చూసాం. అలాగే నిన్న జనార్దన్ రావు అనే వ్యక్తి కూడా మరి వాంగ్మూలం ఇచ్చారు. దాంట్లో వీళ్ళ పేర్లు వెల్లడించారేమో, అందుకే వీళ్ళు సౌత్ ఆఫ్రికా పోలీసులు వెళ్తున్నారేమో అనుకుంటున్నారు. ఏంటి వార్తల్లో నిజముందంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా వీళ్ళు 2013లో మొదలు పెట్టారు కదా ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో దీన్ని తయారు చేయడం. తర్వాత శాషేల్లో అమ్మడం చేశారు వీళ్ళు, శాషే రూపంలో. అంటే ఒక మద్యాన్ని మనకు మామూలుగా మీకు నాకు షాంపూలు ఇలాంటివే తెలుసు శాషేలు అంటే, కానీ మద్యాన్ని కూడా వాళ్ళు ఆ రకంగా అమ్మి 2013 to 2016 వరకు అమ్మితే చాలామంది చనిపోయారని తెలుస్తుంది మనకి ఆ కల్తీ మద్యం తాగి. అక్కడ సౌత్ ఆఫ్రికాలో మనం చెప్పేది. అప్పుడు వాళ్ళు బ్యాన్ చేయమని అడగడం, వీళ్ళు అలాగే దొంగతనంగా దాన్ని 2023 వరకు కొనసాగించారని కూడా మనకు తెలిసింది. అది ఎంత నిజమో తెలీదు. అయితే మీరు చెప్పినట్టు అదే ఫార్ములాని ఇక్కడ వాళ్ళు ఉపయోగించారు ఆ కల్తీ మద్యం తయారీలో. అంటే సైమల్టేనియస్గా చేశారా అనేది కూడా సందేహం, ఎందుకంటే ఇది చాలా కాలంగా జరుగుతోందని అంటున్నారు. ఇప్పుడు అంటే వైసీపీ హయాంలోనే ఇక్కడ ఈ కల్తీ మద్యం అనేది తయారైంది. దాన్ని వీళ్ళు ఈ కూటమి వచ్చాక కొంచెం గోప్యంగా పెట్టారు అనేది అర్థమవుతుంది. మొత్తం 3 ప్రదేశాలు కదా, ఈస్ట్ గోదావరి, తర్వాత వెస్ట్ గోదావరి, తంబళ్ళపల్లి, మొలకల చెరువు, ఇవన్నీ కూడా. అయితే ఈ జనార్దన్ రావు అనే వ్యక్తిని మీరు చెప్పినట్టుగా లుకౌట్ నోటీసులు ఇవ్వడం అన్ని ఎయిర్పోర్ట్స్లో నిన్న పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు కూడా అతను ఫస్ట్ ఏం ఒప్పుకోలేదు, మాట్లాడలేదు, నాకు తెలియదు అంటే ఇవన్నీ మామూలే. కానీ ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను అరెస్ట్ చేశాక అతను నిజాలు చెప్పాడు అన్నట్టుగా న్యూస్ బయటకు వస్తుంది. సరే, ఈ నిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు పోలీసులు అయితే సౌత్ ఆఫ్రికాకి వెళ్తున్నారు. అంటే అక్కడ మరి చేయాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల సోదాలు కూడా చేసి ఉంటారు, అన్ని వాళ్ళకి వివరాలు అయితే దొరుకుంటాయి. జనార్దన్ రావుని విచారించాక పూర్తిగా వాళ్ళకి ఇంకొంచెం దొరికుండొచ్చు. ఇప్పుడు జయచంద్రారెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, తర్వాత నాయుడుని అరెస్ట్ చేయడం కూడా జరిగినట్టుంది కదా. సో ఏది ఏమైనా ఇవాళ వీళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశమే చేయించింది అనేది వాళ్ళ ఆరోపణ. ఎవరిది? వైసీపీది. అంటే ఏదైతే ఒక లిక్కర్ కుంభకోణం అనేది మీకు మొత్తం దేశంలో తీసుకుంటేనే అతిపెద్ద మద్యం కుంభకోణం వైసీపీ హయాంలో జరిగింది. సో మీకు వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాన్ని సిట్ ఏదైతే ఈ 15 నెలల్లో బయటకు తీయడం, ఒక్కొక్కళ్ళు అరెస్ట్ కావడం, ఇప్పుడు 12 మంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ మధ్యలో మీకు నిన్న మనం చూసుకుంటే కనుకైతే మిథున్ రెడ్డి కూడా ఈ కల్తీ లిక్కర్ ఏదైతే ఉందో దీని మీద మీరు చర్యలు చేపట్టాలి అని ఈ ప్రదేశాల పేర్లు చెప్పి, వ్యక్తుల పేర్లు చెప్తూ 12 పేజీల లేఖని అమిత్ షాకి రాయడం కూడా జరిగింది, మీకు కూడా తెలుసు. అయితే మిథున్ రెడ్డి అలా చేయడం ఎందుకు చేశాడు? ఇప్పుడు చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే 2 అంశాలు. ఒకటి, మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడా, లేదు అమిత్ షా దీనికి ఒప్పుకుంటాడా? ఇప్పుడు అమిత్ షా కనుక ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్ మీద విచారణకు ఒప్పుకుంటే మరి ఇప్పుడు ఇక్కడ సిట్ ఉంది, ఈడీ ఉంది, ఇవి ఏమైపోతాయి? ఇప్పుడు సిబిఐ విచారణ అవసరమా? ఇన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఇంకొకటి, కూటమిలో ఉంటూ మిథున్ రెడ్డికి ఓకే చెప్తే బీజేపీ వాళ్ళు అది ఏ రకంగా తీసుకోవాలి? అంటే మిథున్ రెడ్డి ఇచ్చిన లేఖ అనేది ఇప్పుడు వైసీపీకి ఎగనిస్ట్గా ఉందా? అంటే వైసీపీ ఇందులో సూపులో పడుతుందా? మీరు ఇంకొక పాయింట్ కనుక ఆలోచిస్తే, అంటే మిథున్ రెడ్డి పరోక్షంగా కూటమిది తప్పు కాదు, వైసీపీదే తప్పు, మీరు మొత్తం దీంట్లో విచారణ చెయ్యండి అంటే మొత్తం మూలాలన్నీ వైసీపీలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయా, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అనేది ఇంకో పక్క. సో ఇప్పుడు జనార్దన్ రావు లింకు, మరోపక్క మిథున్ రెడ్డి లెటరు, ఇవన్నీ కలగలిపి ఇప్పుడు వీళ్ళు సౌత్ ఆఫ్రికాకి వెళ్తే అక్కడ మొత్తం అంతా తీగలాగితే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన దందాలు బయటకు వస్తే
ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఆలోచించాల్సిందండి, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అక్కడ అంతమంది ప్రాణాలు పోయాయి కాబట్టి మరి వీళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తారా, అక్కడ చట్టాల ప్రకారం ఏం చేస్తారు అంటే మరి జయచంద్రారెడ్డిని వీళ్ళని అక్కడ తీసుకెళ్ళాలా, ఇప్పుడు అది కూడా ఆలోచించాలి మనం, అంతే కదా. ఎందుకంటే వీళ్ళు అక్కడ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఏదో పెట్టి వాళ్ళు ఈ లిక్కర్ దందా అంతా చేశారు. ఇక్కడ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులు అందులో పెట్టుబడి పెట్టారు. అండ్ ఏపీ లిక్కర్ స్కామ్, భారీ లిక్కర్ స్కామ్ అయినటువంటి దానిలో కూడా వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భం లేదు. మరి ఇప్పుడు ఈ కేసులోనైనా కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్న సందేహం కూడా చాలా మందిలో ఉంది. ఏం జరగబోతుందంటారు? అదే చెప్తున్నా, ఇప్పుడు అసలు వాళ్ళకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ పెట్టుబడులు మనం మొన్న మాట్లాడుకున్నట్టు ఏవైతే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన ముడుపులు కావచ్చు, లేదు లిక్కర్ స్కామ్లో వచ్చిన ముడుపులు కావచ్చు, ఇవన్నీ దక్షిణాఫ్రికాకి తీసుకెళ్ళి, చెవిరెడ్డి కూడా అందులో ఇదే భాగస్వామే కదా. చెవిరెడ్డి కావచ్చు, వెంకటేశ్వర నాయుడు ఎవరో అతని అసిస్టెంట్ కూడా ఉన్నాడు కదా. సో వీళ్ళందరూ అక్కడ ఏ రకంగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఈ జయచంద్రారెడ్డితో పాటు చెవిరెడ్డి కూడా ఇరుక్కుంటాడా? చెవిరెడ్డి ఆ రోజు బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి నేను వెంకటేశ్వర నాయుడిని అరెస్ట్ చేశారు మనకు గుర్తుంటే కనుక. అయితే సో ఇప్పుడు ఎంతమంది ఇందులో లింక్ అయి ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్లో? సో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, పెద్దిరెడ్డి పాత్ర ఏంటి, చెవిరెడ్డి పాత్ర ఏంటి, అసలు అల్టిమేట్గా జగన్ రెడ్డి పాత్ర ఏంటి? ఈ డబ్బులన్నీ ఎంత వెళ్ళాయి సౌత్ ఆఫ్రికాకి, ఏ రకంగా వీళ్ళు పెట్టుబడులు పెట్టారు? అసలు ఇంకొక పెద్ద విషయం ఏంటంటేనండి, ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేసుకోదలుచుకుంటే మంచి బిజినెస్ చేయొచ్చు కదా. అసలు కల్తీ లిక్కరు అక్కడ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి చేయడం ఏంటి? ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో చేశారు కల్తీ లిక్కర్ వ్యాపారం, సంపాదించారు, ఇంకా ఆశ ఏంటి మనిషికి? అక్కడికి వెళ్ళి ఆ దేశంలో మన రాష్ట్రం పరువు తీయటం ఏంటి? అది ఇంకా పెద్ద తప్పు కదా. కాబట్టి వీళ్ళకి అసలు సౌత్ ఆఫ్రికా చట్టాల ప్రకారం శిక్ష పడితే బాగుంటుందా? మొత్తం మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అసలు వీళ్ళందరినీ తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికా కోర్టులో నిల్చోబెట్టి వీళ్ళకి శిక్షలు వేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ చంపింది చాలక 30,000 మందినో ఎంతమందినో, మళ్ళీ అక్కడ అసలే దక్షిణాఫ్రికా అంటే కొంచెం వెనుకబడిన ప్రాంతాలు కూడా ఉంటాయి. వీళ్ళు మరి వాళ్ళ ప్రాణాలు తీస్తే ఎంత దారుణం అండి అది. అసలు వీళ్ళు మనుషులా? వీళ్ళు మీరు అంటున్నారు ఇవాళ మరి జనార్దన్ రావు పరిస్థితి ఏంటండి అని. జనార్దన్ రావు లాంటి వాళ్ళని వదలకూడదండి. వివరాలన్నీ తెలుసుకున్నాక ఎవరిని కూడా జైలు నుంచి బయటికి పంపించద్దు దయచేసి. ఇప్పుడు మరి ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి యూరప్ వెళ్తున్నాడు ఇవాళ. సో యూరప్ నుంచి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అంటే షాక్ ఎదురవుతుందా? మిథున్ రెడ్డి జంప్ అయిపోతాడా? మిథున్ రెడ్డి జంప్ అయిపోతే ఈ కేసు కేంద్రం టేకప్ చేసి కేంద్రం సాయంతో దీన్ని త్వరితగతిన పూరించగలదా, అంటే ముగించగలదా? ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించడం ఏమైనా జరుగుతాయి? ఎప్పుడు ఆయన విదేశీ టూర్కి వెళ్ళినా మీకు గుర్తుంటే కనుక అయితే అప్పట్లో ప్రతిపక్షానికి షాక్ ఇచ్చేవాడు. ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వనుందా ఆయన విదేశీ టూర్ ముగించుకొచ్చేసరికి అనేది ఆలోచించాలి. సో ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంటుందా స్వరాష్ట్రంలో అనేది మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.